నమస్తే అందరికీ. నేను ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎలాగ డెవలప్ చేసుకోవాలి? మనల్ని మనము ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిగా మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి విషయం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేట్ అంటే ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుందామండి. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒక చదువు ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని ఒక భారతదేశానికి ఎడ్యుకేషన్‌ని తీసుకొనొచ్చినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే గారు. అది ఎప్పుడు స్వాతంత్ర్యానికంటే ముందు 1911 సంవత్సరంలో తీసుకొనొచ్చారనమాట. అయితే అలాగే ఇక ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక హక్కుగా మారిపోయిందనమాట. హక్కు అంటే ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండాల్సిందే అనేటువంటి ఒక విషయంగా మారిపోయింది. 2009 ఆగస్టు 26వ తారీఖు నుంచి ఇది అమల్లోనికి వచ్చిందనమాట. ఆర్‌టీఈ యాక్ట్ అంటారనమాట. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అనేటువంటిది యొక్క ప్రాథమిక హక్కుల్లో ఫండమెంటల్ రైట్స్‌లో ఒకటిగా హక్కుననేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. పిల్లలకు కంపల్సరీ చదువు అనేటువంటిది 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు చదువు అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ఈరోజు మనము పిల్లల చదువుల గురించి కాదండి మనం మాట్లాడుకోబోయేటువంటిది పెద్దవాళ్ళ ఎడ్యుకేషన్ గురించి. చాలామంది చిన్న వయసులో వాళ్ళు చదువుకోలేకపోయి ఉంటారు. వాళ్ళకు సరైనటువంటి వసతులు ఉండవు. ఒక సరైనటువంటి ఆ యొక్క అవగాహన ఉండక వాళ్ళు చదువుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి చదువుకోవాలని ఉంది. ఇప్పుడు వాళ్ళు డెవలప్ కావాలని ఉంది. అయితే అలాంటి వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే కరస్పాండెన్స్ కోర్సెస్ వచ్చినాయి ఎన్నో. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఎన్నో ఎడ్యుకేషన్ యొక్క యూనివర్సిటీలు అనేటువంటివి ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు కూడా మనం చదువుకోవచ్చు అనమాట. మనల్ని మనము ఎడ్యుకేట్ చేసుకున్నట్లయితే, మనల్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితే, మనల్ని మనము ఆ యొక్క చదువే కాదండి, ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కానీ, తర్వాత ఎక్కడైనా మీరు జాబ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీలో చదువుతో పాటు స్కిల్స్ కూడా చూస్తారనమాట. అలాగే టాలెంట్ ఉందా లేదా అని గమనిస్తారనమాట. ఎక్కడైనా పని చేశారనే ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా గమనిస్తారు. కాబట్టి మనల్ని మనము అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనము ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి. ఈ వయసులో ఇంకా చదువు చాలు అని చెప్పడానికి లేదనమాట. ఎప్పటికీ కూడా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం యొక్క భారత రాజ్యాంగంలోని చట్టాలు కానీ, లేకపోతే మనకున్నటువంటి హక్కులు కానీ ఏంటి అని మనం తెలుసుకొని వాటి ప్రకారం మనము నడవటానికి అవుతుంది. అలాగే మన యొక్క కుటుంబాలను మనం డెవలప్ చేసుకోగలము. అలాగే ఇంకా ఇక సమాజంలో మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా మనకొక అవగాహన వస్తుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ నేర్చుకోవాలి. టాలెంటెడ్‌గా వాళ్ళలో ఏది ఉంది, ఏ యొక్క టాలెంట్ ఉంది, ఆ యొక్క టాలెంట్‌ని ఎలాగా వాళ్ళు ఆ యొక్క టాలెంట్‌ను డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసుకొని, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలంటే భారతదేశం ఇప్పటికీ కూడా ఆ యొక్క ఎలా ఉంది అంటే అభివృద్ధి చెందిన దేశంగా లేదు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంది. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీగా ఉంది. డెవలప్డ్ కంట్రీ కావాలి అంటే మనంతా కూడా ఎడ్యుకేట్ కావాలన్నమాట. మనమంతా కూడా ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా హక్కు అన్నమాట. ఆ యొక్క హక్కును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుందాం. ఒకవేళ ఒక వయసులో మీరు ఉపయోగించుకోలేకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళైన తర్వాత కూడా మీరు చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. చదువుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి, ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు స్టడీ చేయడానికి ఎన్నో మంచి అవకాశాలు నెట్ ద్వారా మనకు ఇంటర్నెట్ ద్వారా కూడా ఎన్నో అవకాశాలున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకొని మనం ఎక్కడ కూడా మోసగించబడకూడదు. ఎక్కడ కూడా మన హక్కు ఉల్లంఘన జరగకూడదంటే మనమంతా ఎడ్యుకేటెడ్‌గా ఉండాలి. మన కుటుంబాలను ఎడ్యుకేట్ చేయాలి. సమాజాన్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు దాదాపుగా క్రైమ్స్ అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, హింస జరుగుతుందో వాటన్నింటిని కూడా మనం నిరోధించాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువు అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. మనం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్‌గా ఉన్నప్పుడు మన కుటుంబాన్ని, మన పిల్లలను మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకోగలుగుతాము. వాళ్ళని ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మార్చడమే కాకుండా, సమాజానికి కూడా మనం కూడా ఒక ఉపయోగమైనటువంటి ఒక వ్యక్తిగా మనము ఉంటామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి బుక్స్ చదువుకోండి. చదువు అంటే స్కూల్ పుస్తకాలు, కాలేజీ పుస్తకాలే కాకుండా మనము మన లైఫ్‌లో మనకు ఉపయోగపడేటువంటి మంచి మంచి మోటివేషనల్ బుక్స్ అన్నీ కూడా చదవండి. అలాగే ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి బుక్స్ చదవటం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఇంకొక వీడియోలో కూడా మీతో షేర్ చేయబోతున్నాను. మన యొక్క ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ కూడా మన యొక్క ఛానల్‌లో హక్కుల గురించి అలాగే లీగల్ అడ్వైజెస్‌కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థాంక్ యూ.